వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే బోనాలు పండగ సందర్భంగా ఇంటికి చుట్టాలను పిలిచి అంగరంగ వైభవంగా బోనాలు చేసుకుంటున్న సమయంలో ఏదైతే మటన్, చికెన్, బోటి ఇవి తినడం కారణం వల్లనే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. దీంట్లో ప్రధానంగా ఆ ఇంటి పెద్ద వ్యక్తి శ్రీనివాస్ అన్న తండ్రి కూడా మరణించాడు. దాదాపు 8 మందికి పైన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. హిమాలయ స్థానికంగా హాస్పిటల్లో బోటి చికెన్ తినడం కారణం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటు చేసుకొని ఒక వ్యక్తి చనిపోయారు. ప్రస్తుతం 8 మంది కూడా సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది. మనతో పాటు శ్రీనివాస్ తండ్రి ఉన్నారు. నమస్తే అండి. ఒకటే ఇంటికి చెందిన వాళ్ళు ఇది బోటి చికెన్ కారణం వల్లనే జరిగిందా లేకపోతే ఏంటి? ఏం జరిగిందని నేను ఎట్లా చెప్తామ్మా. మేమైతే అందరిలాగా ఇంత చికెన్ తెచ్చుకున్నాం, తిన్నాం. నేను కూడా తిన్నా, మధ్యాహ్నం తిన్నాం, ఏం కాలేదు. రాత్రికి తిన్నోళ్ళకి అయింది. రాత్రి అంటే తెల్లారి కూడా అది స్టోరేజ్ చేసుకొని వేడి చేసుకొని తిన్నారు. అదేం లేదు, మాకు రాత్రే సరిపోలేదు. మేము 12 మంది ఉన్నాము, ఒకటిన్నర ఏం సరిపోలేదు. రాత్రి స్టోరేజ్ గిరేజ్ ఏం లేదు. మధ్యాహ్నం పొద్దుగాల టిఫిన్ చేసినాం, దాంతోనే మధ్యాహ్నం అన్నం తిన్నాము. మళ్ళీ కొద్ది ఉంటే రాత్రి అందరూ అడ్జస్ట్ చేసుకొని తినేసారు, పడేసారు. చికెనే ఒకటే, చికెనే ఇంకేముంది. బోటి ఒక అరకిలో, అది ఏదో కొద్ది నేను తినలేదు, మా పిల్లలు ఆడపిల్లలు ఎవరు తినలేదు. మా బోటి తిన్న వాళ్ళకైందా ఇది లేకపోతే చికెన్ తిన్న వాళ్ళక? పిల్లలు ఎక్కడ తిన్నారమ్మా, పిల్లలు తినలేదు కదా. మా చిన్న పిల్లలు బోటి తినలేదు, ఏం లేదు. మరి ఏమైంది అనేది భగవంతుడు, నేనేం చెప్పలేను. చికెన్లో తేడా నాకేం తెలుసు, నేను తిన్నాను కదా, నాకేం కాలేదు. మరి ఇంకో ఇద్దరు మా బిడ్డ తిన్నది, ఏం కాలేదు. ఏం చేస్తాం మరి, వాళ్ళు ఎవరు తిన్నారు ఏంది, దేంతోనైందని నేనేం చెప్పు. ఇప్పుడు డాక్టర్ వైద్యులు కానీ ఏం చెప్తున్నారంటే మీ కొడుకు శ్రీనివాస్ కూడా మరణించాడు, దీని కారణం ఫుడ్ పాయిజన్ కారణం వల్లనే మరణించారని. మోషన్స్ అయినాయి మండే నాడు 9 గంటల నుంచి మోషన్స్ ఎక్కువైనాయి. మోషన్స్ వామిటింగ్స్ అయినాయి. మా అల్లుడు ఆయనకు మోషన్స్ అయినాయి. అది హాస్పిటల్ పోదాము అంటే అసలు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతున్నాయి. కానీ ఆయన తగ్గుతలే నిర్లక్ష్యం చేసేవాడు. ఇక రాత్రి జ్వరం ఎక్కువైంది. మార్నింగ్ ఇక్కడ తీసుకొచ్చి అయిపోయింది, అట్లా అంతే.